మమ్మల్ని కూడా నేను కొద్దిగా అంటే మొత్తం అంటే ఉంది మూడు అమ్మ కూడా అక్కడే ఉంది. భక్తులు అక్కడ చందాలు రాసుకుంటూ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి సమర్పించవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఎవరైనా ధన రూపేణ సమర్పించినటువంటి భక్తులు అక్కడ ముందు పేర్లు రాసుకుంటూ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి చందాలు సమర్పించవలసిందిగా కోరుచున్నాం. పురప్రథమంగా కావలసిన మహోత్సవం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరవారి గుర్తించేటువంటి సంప్రదాయంతో కూడిన శక్తి మహోత్సవం సందర్భంగా అత్యంత వైభవోపేతంగా బ్రాహ్మణ పురోహితుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి నగరోత్సవం కావడి సేవా మహోత్సవంతో జరుగుతోంది. భక్తులు గుర్తించి పరిచయం చేస్తాం. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి పురప్రథమంగా కావలసిన మహోత్సవం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరవారి గుర్తించేటువంటి సంప్రదాయంతో కూడిన శక్తి మహోత్సవం సందర్భంగా అత్యంత వైభవోపేతంగా బ్రాహ్మణ పురోహితుల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి నగరోత్సవం కావడి సేవా మహోత్సవంతో జరుగుతోంది. భక్తులు గుర్తించి పరిచయం చేస్తాం. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తే నమః. మన బాపట్ల పట్టణంలో
లలితా త్రిపుర సుందరి పీఠం శ్రీ నెమలికంటి హనుమంతరావు గారి యొక్క సారథ్యంలో మొట్టమొదటిసారిగా ఈ పట్టణంలోనే ఆషాఢ మాసంలో శుద్ధ పంచమి సోమవారం యుక్తమైనటువంటి ఈ స్కంద పంచమి రోజున సుబ్రహ్మణ్య కావడి సేవా మహోత్సవాన్ని వందలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాలు, ఈ యొక్క కార్యక్రమంలో పాల కావడి, పెరుగు కావడి, నెయ్యి కావడి, అట్లాగే విభూతి, గంధం, పుష్పాలు, తేనె ఇట్లా అనేకమైనటువంటి ద్రవ్యాలు పరమాత్మకు సమర్పించి ఆయన అభిషేక కార్యక్రమంలో అట్లాగే హోమ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. వేలాదిగా అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమం అత్యద్భుతంగా మన బాపట్ల పట్టణంలో మొట్టమొదటిగా ఇది జరగటం విశేషమైనటువంటి కార్యక్రమంగా భక్తులందరూ కూడా తరించారు. మిగిలినటువంటి భక్తులందరికీ కూడా పట్టణంలో ఉన్నటువంటి అందరికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్షాలు కలగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నా. బాపట్ల పట్టణంలో శ్రీ లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో ప్రప్రథమంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి కావడి సేవా మహోత్సవం అత్యంత వైభవంగా పురవీధుల్లో సుబ్రహ్మణ్య స్వామి వారి నగరోత్సవం జరిగింది. అనంతరం స్వామివారికి అభిషేక సేవ, పుష్పయాగ సేవ, అనంతరం సర్పసూక్త మహామంత్ర దివ్యహోమాలు అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి నక్షత్రాలతో, నవగ్రహాలతో, లక్ష్మీ గణపతి, రుద్ర సహితంగా అత్యంత వైభవంగా ఈ జపాలు, పూజలు కూడా నిర్వహించడం జరిగింది. బ్రహ్మచారులకు పూజ లాంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని అత్యంత భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన బ్రహ్మణస్పదాన మహాగణాధిపతన్ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వదరం మే వశమానే స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద